హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం రాజీవ్ గాంధీ కాలనీలోని రాఘవేంద్ర నగర్ దగ్గర ఇక్కడ చెట్టుకైతే అమ్మవారు వెలసి ఉన్నారు. నార్మల్గా మనం చెట్టుకి పాలు కారడం మనం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ వెలసిన అమ్మవారు అయితే చెట్టుకి మొదట్లో తేనె కారిందనమాట. తేనెని చూసి మరియు అమ్మవారి కళ్ళు కూడా ఇక్కడ కొమ్మలకు ఆకులకైతే కూడా ఇక్కడ ఉన్న వారికి స్థానికులకైతే కనిపించిందనమాట. తరువాత ఇక్కడైతే అమ్మవారే ఇక్కడే ఇలా చేస్తున్నారని వేరే పూజారులు చెప్పడం వల్ల ఇక్కడైతే అమ్మవారే వెలిసింది అని చెప్పి అప్పటి నుంచి పూజలు చేస్తున్నారు. ఇప్పటికి 23 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ అమ్మవారు వెలిసి పూజలు అయితే అందుకుంటున్నారు. మనం కోరిన కోరికలు కూడా అమ్మవారు పువ్వులు మనకిచ్చి సమాధానం కూడా చెప్తారనమాట. అసలు ఎప్పుడు నుంచి ఇది స్టార్ట్ అయింది, అమ్మవారు వెలిసిందని వీళ్ళకి ఎలా తెలిసింది, ఈ విశేషాలు ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో అయితే మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. మీ పేరు? నాగేశ్వరి. చెప్పండి అమ్మ, మీకు ఎప్పుడు తెలిసింది, ఎప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు వెలుస్తున్నారు? 2000 సంవత్సరంలో వెలిసింది. ఫస్ట్లో అయితే మేము కూడా అంతగా పట్టించుకుని మాకు కూడా తెలియదు. ఎప్పుడు అయ్యి వర్షం పడతా ఉంది అని అనగా మేము అప్పుడు వచ్చి చూసి ఒకరోజు చూసినాం, అంతగా నమ్మలే, ఏదోలే చెట్లో ఏదో పడతా ఉందిలే అనుకున్నాం. రెండో రోజు వచ్చి చూస్తే ఆ రోజుకి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోయినప్పుడు ఏందబ్బా ఈ మారుగా ఎక్కువ పడతా ఉంది అనేసి అప్పుడు అందరం కలిసి వచ్చి చూసినాం. అమ్మకు చెట్లు కొమ్మలకి అంతా నేత్రాలు అట్లే ఉన్నాయి. దాన్ని ఒకటి తీసుకొని పోయి ఈ మారిగా ఎందుకు ఉంది అని వేరే సాటి తీసుకుపోయి అయ్యవారికి చూపించాం. ఆయన నుండి అమ్మ ఇది అమ్మ నేత్రాలు లాగా ఉన్నాయి, ఇది తీసిన వాళ్ళు కూడా మంచిది కాదు, పోయి అమ్మని క్షమాపణ అడగండి అని చెప్పినారు. అప్పుడే ఈడికి వచ్చి అమ్మ కాడ పెట్టి అమ్మ మేము తీసింది తప్పు, మమ్మల్ని క్షమించు, మాకు తెలియకుండా చేసినాము ఏదని తెలుసుకోవాలని అంటే అప్పుడే చిన్న బాల 8 సంవత్సరాల బాల ఉంటే ఆ బాలలోకి వచ్చి ఆమె అప్పుడు నేను ఇక్కడ ఉండాను, ఏడే వెలుస్తున్నాను, నన్ను కొలవండి, నేను నా రూపం కూడా మాకు చేయని కూడా తెలియదు ఫస్ట్. అప్పుడు ఆమె చెప్పింది నా రూపము నేనే చేయించుకుంటాను, వచ్చి ఇక్కడే ఉండి నీకు మీ అడిగి వచ్చిన వాళ్ళకంతా నేను మంచి చేస్తాను, అందరికీ మంచి చేసి నేను పువ్వు రూపాన కానీ మనుషులకు వచ్చి కూడా నేను పలికిస్తాను అని చెప్పి ఆ బిడ్డలోనే వచ్చి చెప్పి మాకు ఎత్తి ధైర్యం ఇచ్చి మాట్లాడి ఆమె అప్పుడు చెప్పింది. అప్పటి నుంచి మేము కూడా కూడా వస్తుంది, కానీ పెద్దవాళ్ళకి వస్తే కొంతమంది నమ్మరు కదా, నువ్వు బిడ్డల్లోనే వచ్చి చెప్పమ్మా అన్నాం. మళ్ళీ కూడా ఎప్పుడైనా అవసరం అయితే మేము బిడ్డలకి కూడా పిలుస్తాం, వస్తుంది ఆ అమ్మ వచ్చి మాకు చెప్తుంది ఫలాందని. జాతర అప్పుడు కూడా ముందుగానే పసుపు నీళ్ళు చేస్తా ఉన్నాం కదా, పసుపు నీళ్ళు పోసి పిల్లకాయలను కూడా పిలుస్తాం మేము. అప్పుడు కూడా వచ్చి ఆమె ఎట్ట చేయాలా ఏమి మాకు ముందుగా చెప్తుంది. ఆమె కాడ పర్మిషన్ తీసుకొని మేము అన్నీ చేస్తాం. ఇప్పుడు తేనె కారింది అని చెప్పారు కదా, అది తేనె అని మీకు ఎలా తెలుసు? అప్పుడు కూడా వచ్చి మేము ఆ తేనె ఏంది వర్షంలాగా ఉంది అనేసి ఎత్తుకొని కొంచెం నోట్లో నాయకు చూసాం, జిగటిగా తేనె లాగానే ఉంది. మళ్ళీ రెండో రోజు కూడా అట్లే చూసినాం, అట్లే ఉంది, అట్లే జిగటగా. మళ్ళీ మేము ఆ కళ్ళు నేత్రాలు కూడా చూసి అసలు సేమ్ మన నేత్రాలు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి. అమ్మ నువ్వు దీంట్లోనే ఉండవు, నువ్వు ఎవరు అని ఆ బిడ్డలు అప్పుడు వచ్చినప్పుడు అడిగితే అప్పుడు ఆమె చెప్పింది నేను ముత్యాలమ్మని, నాకు ఒళ్ళంతా కళ్ళే, మీరు భయపడొద్దండి దాని గురించి అనేసి ఆమె అప్పుడు మాకు ధైర్యం ఇచ్చింది. సరేమ్మా నువ్వు ఉండే మాకు ఇంకేం భయం లేదులే అనేసి అప్పటి నుంచి ఆ అమ్మని పూజిస్తూ ఉన్నాం. అప్పుడు అందరూ భక్తులు వచ్చి కూర్చొని వరం అడిగిన వాళ్ళకి అందరికీ ఇస్తుంది. అందరూ కూడా మళ్ళా వచ్చి అమ్మ చేసింది, మా కోరికలు తీర్చింది, ఈ పువ్వు రూపాన మాకు మంచి చేస్తుంది, వాళ్ళు చెప్పేదానికన్నా నువ్వు పువ్వే ఈమా, నువ్వు పువ్వు ఇచ్చి మా మనసుకు చెప్పు, నువ్వు ఇదే విధంగా ఇస్తాండావు, ఏ ఫలాంది అని వాళ్ళకి వివరించాలి కదా, ఒట్టి పువ్వు ఇస్తే వాళ్ళు అయ్యింది కాంది అంటే ఆమె వివరించింది. అదే మరి చెప్తున్నాం, అదే మరిగే జరుగుతుంది. చెప్పండి అమ్మా, ఎప్పుడు చూసారు అసలు చెట్టు మొలక నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది? 2000 సంవత్సరంలో చిన్న అమ్మవారి లాగా చెట్టులో ఉన్నిందమ్మా, చెట్టు నింది. ఆ చెట్టులోకి నేను పసుపు కుంకుమ పెట్టి ఒక బొట్టు పెడుతున్నాను తల్లితో. మళ్ళీ పక్కన జాతర జరుగుతూ ఉన్నింది. అప్పుడు వచ్చి అమ్మవారి జాతర జరుగుతుంది పక్కన. ఆ జాతరలో అమ్మవారు వచ్చినారు. అమ్మవారు వచ్చినప్పుడు నాకు కూడా మంచి చేయండి అని చెప్పి నాకు చెప్పారు. అప్పటికి నాకు తెలియదమ్మా చేసేదానికి ఏది అంటే, ఆ జాతరలోకి వెళ్ళి నేను ఒక అతన్ని అడిగిన, నాకు చేసేదానికి చేత రాదు, మా అమ్మ ఇట్ట మరగ అడుగుతుంది రోజు నాకు వచ్చి, కాబట్టి మీకు ఐడియా ఉంటే చెప్పండి, మీ మనిషిని ఎవరన్నా అంటే పంపివ్వండి అని మేము అడిగాము. వాళ్ళు పంపిస్తామని చెప్పారు.
మళ్ళీ వాళ్ళు మాకే ఇక్కడ టైం సరిలేదు, మేము చేయలేము, ఇంకోసారి చూసాంలే అని పంపించేశారు. వాళ్ళు వస్తా అంటే ఒక అమ్మ పిలిచి, నువ్వు చేయగలుగుతావు కదా, ఎందుకు నువ్వు చేయకుండా అందరిని పిలుస్తావు, నీకు నేను నేర్పిస్తాను, పర్వాలేదు నువ్వు రండి అని చెప్తే మళ్ళీ అమ్మకాడ నేనే వచ్చి అమ్మకు పసుపు నీళ్ళు పోసి చిన్న గౌన్ మారుగా కట్టి అప్పుడు వాళ్ళ నుంచి స్టార్ట్ చేసినాను. అమ్మ కొద్ది కొద్దిగా మాకు బాగా నేర్పించింది. అమ్మ రూపం ఏర్పించినాక తొలితో ఏమంటే పూల వర్షం మారుగా వచ్చింది, మళ్ళీ తేనె వర్షాలు పడింది, మళ్ళీ అమ్మ కళ్ళు పడ్డాయి. మళ్ళీ కొంతమందికి అమ్మవార్లు రావడము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు కూడా అమ్మవారు ఏం చెప్పారంటే, మీరు ప్రతి ఇంటికాడికి పోయి పసుపు నీళ్ళు పెట్టరండి అన్నారు. అమ్మ మేము పోతే మమ్మల్ని పోలీసులు పట్టుకుంటారు, మాకు భయం, మేము పోమని చెప్పాము. 7 మంది ఆడవాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ పక్క లాస్ట్ నుంచి ఆమె హద్దుండే దగ్గర వరకు మొత్తం చుట్టుకొని నీళ్ళు పోసుకుంటా, పసుపు నీళ్ళు పోసుకుంటా వెళ్ళాము. మేము చేసి వచ్చినాక ఈ పక్క ఎవరికి కానీ ఏ అపాయం జరగల, బాగున్నారు. ఇద్దరికి అపాయం జరిగినా కూడా ఆ అమ్మ లేపేసింది బిన్నగా, పడకలో వద్దు, మీరు చల్లగా నా దగ్గర ఉండండి, నా దీవుని తీసుకోండి అని చెప్పి ఆ అమ్మ ప్రసాదమే మేము ఇస్తాము. అంటే యాపాకే ఇస్తాము. ఏదన్నా ఒళ్ళు బాగాలేదంటే కూడా వాళ్ళకి అదే నైవేద్యం అమ్మవారికి ఇచ్చేదే బాగా ఇదవుతుంది, వాళ్ళకి ఒళ్ళు బాగుంటుంది, ఏం కాదు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు మీతో ఎలా కాంటాక్ట్ అవుతారు అంటే చెప్పారు అని చెప్పారు కదా, అది ఎలా? అమ్మా నాకు మనసులోకి చెప్తుందమ్మా, ఓకే, మనసులోకి చెప్తుంది, నిద్ర ఇచ్చేటప్పుడు చెప్తుంది, ఎక్కువ స్వప్నంలోనే ఎక్కువ చెప్తుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, పలానోళ్ళకి ఇట్లా జరుగుతుంది అంటే, అక్కడ ఎడవ జరుగుతుంది అంటే కంపల్సరీ నాకు చెప్తుంది. నాకు భయం వస్తుంది, నాకు భయం వచ్చి ఇట్లా జరుగుతుందంటే ఇక్కడ ఏమో జరుగుతుంది, మనకు భయంగా ఉంది అని కొంచెం భయపడేదాన్ని నేను. మళ్ళీ పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు నీకేం భయం లేదమ్మా, అది ఎవరికో చూపిస్తుంది, ఎక్కడో జరిగేటివి నీకు చూపిస్తుంది, కాబట్టి ఏం భయపడద్దు అని చెప్పారు. సరే 2-3 మాటలు అట్టే ఫాలో చేశాను. చేస్తే అలాగనే జరిగింది. సరే అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే అనేసి దండం పెట్టుకొని అయిపోయాను. మళ్ళీ ఈసారి పుట్టినరోజుకి కూడా దీపాలు పెట్టాలనుకున్నాను. పిండి దీపంతో 2 దీపాలు పెడతానమ్మా అని చెప్తే, అలా చేయొద్దు నువ్వు, నాకు దీపాలు ఎక్కువ పెట్టు, 365 దీపాలు పెట్టండి మీరు అనింది. సరే అమ్మా చేస్తాలే అన్న. అట్టయితే నువ్వు నాకు ఓపిక ఇస్తావా అంటే, ఇస్తాను నేను అని చెప్పింది. అప్పుడు ఎట్లా నాకు తెలియదు, నువ్వు చెప్తే కదా అంటే, నువ్వు నా కంట్లో చెప్తావు, ఎట్లా చెప్తావు నాకు అర్థం కాదు, నువ్వు చెప్పేది అంటే, అప్పుడు జత పువ్వు ఇచ్చింది. మీరు చెయ్యండి అని చెప్పి అప్పుడు దీపాలు పెట్టి బర్త్డే, ఈ సంవత్సరం బర్త్డే చేసాం, బాగా గ్రాండ్గా చేసాం. ఈసారి మామూలుగా ప్రస్తుతానికి సింపుల్గా చేసేవాళ్ళము. అది కూడా పెద్ద పండగ రోజు, సంక్రాంతి రోజే అమ్మకి తెలుస్తుంది. ఇంకా ఎప్పుడెప్పుడు ఇట్లా అలంకారాలు చేయడం కానీ జాతరలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? శుక్రవారం చేస్తామమ్మా, మంగళవారం చేస్తాము, ఏదైనా విశేషం వచ్చినా చేస్తాము. మళ్ళీ వచ్చి ఈ పౌర్ణమి, అమావాస్యకి చేస్తాము. మా శక్తి కలక మేము చేస్తాము. ఇందులో పోయి ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం లేదు. అక్కడ ఈ విరామాలు, ఇక్కడ విరామాలు అన్నీ తీసుకొని వచ్చేది ఏం లేదు. అమ్మ ఎవరికైతే పువ్విస్తుందో వాళ్ళ మనసులో కోరిక ఉండి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అందువల్ల అమ్మ బాగా ఘనంగా జాతర చేసుకుంటుంది. ఇప్పుడు మనం కూర్చొని మొక్కుకొని అంటే ఫస్ట్ పూజ చేయొచ్చా అని ఫస్ట్ అడిగితే మళ్ళీ పడ్డాక ఈ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? ఎట్లా అమ్మవారు మనకి కోరిక తీరుస్తారు, తీరకపోతే ఎడం పక్క అని అన్నారు కదా, అది కూడా ఒకసారి మొత్తం ప్రాసెస్ చెప్పరా? ఇప్పుడు అమ్మవారి కడ తొలితో వస్తారమ్మా, వాళ్ళ ఇంట్లో ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో చాలా ఏడుస్తూ వస్తారు కొంతమంది. అప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి శోధన చేస్తుంది అమ్మ, అంటే పరిశోధన చేస్తుంది. ఆ పరిశోధన చేసిన తర్వాత కాసేపు వాళ్ళు బాధపడతారు. 1-2 అయితే కళ్ళల్లో నీళ్ళు కూడా వదిలేస్తారు, ఏడుస్తారు. వాళ్ళకే తెలియకుండా కంట్లో నీళ్ళు అట్లే వస్తుంది వాళ్ళకి. మళ్ళీ నువ్వు బాధపడద్దమ్మా, ఎందుకు బాధపడతావు, అమ్మ పువ్విస్తుంది, భయపడద్దు అంటే, సరే కాసేపు తర్వాతకి అమ్మ పువ్విస్తుంది. ఆ పువ్వు తీసుకొని వెళ్ళారంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా ఉందమ్మా, నాకు ఈ పని అయ్యింది, మీరు రండి ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టిస్తారు పువ్వు అని చెప్పి మామూలుగా అడగడం స్టార్ట్ చేశారు. అట్నే జరుగుతుంది మాకు కూడా. ఎప్పుడు అది వచ్చి ముందు అమ్మవారి కాడ కూర్చున్నప్పుడు వాళ్ళ పరిశోధన చేసిన తర్వాత ఈరోజు ఈ పని బిన్నాగా అవుతుంది అంటే కుడిపక్కిస్తుంది. ఖచ్చితంగా బిన్నాక అవుతుంది కుడిపక్కిస్తే.
నేనున్నాను నువ్వు భయపడబాకు అంటే నేరుగా ఇస్తుంది, అంటే శిరస్సు నేరుగా అట్లా. మళ్ళీ లేదు లేట్ అవుతుంది నీకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి అంటే ఈ పక్క ఎడమ పక్క ఇస్తుంది. అప్పుడు వచ్చి కొన్ని రోజులు గుడి తిరగమని, లేదంటే మీ సమస్యలు ఏదన్నా ఉంటే ఇంట్లో అమ్మవారిని సమస్యలు వాళ్ళ ఇళ్ళల్లో దేవుళ్ళు కూడా మొక్కకుండా ఉంటారు కదా కొంతమంది, ఆ సమస్యలు ఉంటే కూడా మాకు చెప్తుందమ్మ. అలా మీరు తీర్చుకొని రండి అంటే మళ్ళీ వాళ్ళు తీర్చుకొని వచ్చి దండం పెట్టుకుంటారు, అప్పుడు బాగా. సంవత్సరంలో ఇక్కడ అమ్మవారు ఒక చిన్న మొలకలాగా కనపడింది. ఆ తర్వాత కనబడిన తర్వాత మేము మా ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకుంటూ వచ్చినారు. దాంతోపాటు అది ఆ అమ్మాయి రోజుకు పెరుగుదల జరిగింది. దాన్ని చూస్తూ ఉంటారు, చేసుకుంటా ఉన్నాము. అలాగే ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా డెవలప్ అయిన తర్వాత మేము జాతర చేయాలి ఘనంగా అమ్మకు అనుకున్నాము. ఇప్పుడు ఒక 6 ఏళ్ళకి చేస్తాం, ఇది 7వ సంవత్సరం చేయబోతున్నాము. ప్రజలందరికీ ఏదో మా తల్లి ఎవరికి ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తీరుస్తుంది కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఓకే, మీరైతే అప్పుడు 2000 సంవత్సరం నుండి అయితే చూస్తున్నారు. అప్పుడు చెట్టు పెద్దగా లేదా? వేప చెట్టు చిన్న చెట్టు అప్పుడు అదే పుట్టి అట్లాగా పెరిగింది. మేము పూజ చేస్తూ వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె వెలిసిస్తూ ఉంటే మళ్ళీ ఆమె సోలం వేసిన తర్వాత మాకు ఇక్కడ ఉంటామని చెప్పిన తర్వాత మేము అలాగే పూజ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తే ఆమె ఒక 10 ఏళ్ళకంతా బాగా డెవలప్ అయిపోయాయి. అప్పటికి అందరికి అనుమానం లేకుండా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకుంటారు, అమ్మ ఉంది అని తెలుసుకొని పైకి వచ్చి మామూలుగా. అవును, ఇక్కడ నాగపడగ అది కూడా వెలిసింది అని అంటున్నారు. నాగపడగ కూడా ఆమె మామూలుగా వచ్చి ఒక నాగాలమ్మ వస్తుంది, చెట్టుకే వచ్చింది. ఒక తల్లి మీద వచ్చి చెప్పింది నేను కూడా ఉన్నానని. సరే ఎటు పక్కుంటారో తెలియదు చెప్పమంటే ఒక చూపించింది. ఆ చూపులతో మళ్ళీ చేసుకుంటూ వచ్చేసరికి కొంచెం పెరిగేసరికి మేము అన్ని బందోబస్తు చేస్తే ఇంకా కనబడకపోతే మళ్ళీ కొంచెం అడిగినాము, ఏం తల్లి కనబడాలి, మళ్ళీ కొంచెం పెరిగి పై చూపించి పెరిగింది. ఆమె కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇంకొక 2 ఉన్నారు కదా అక్కడ అమ్మ వాళ్ళు, అది ఎప్పటి నుంచి అక్కడ పూజలు చేస్తున్నారు? అదే తొలిసారి నుంచి ఈమెకు ఆమె తేడా వచ్చి ఒక 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఆమె బాగా వెలిసి నేను కూడా పక్కన ఉంటానంటే ఆమె కూడా చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, మనం విన్నాం కదా ఇక్కడ చెట్టు నుంచి తేనె కారడం మొదట్లో, తర్వాత అమ్మవారు ఆకుల్లో కావచ్చు కొమ్మల్లో కావచ్చు ఇక్కడ కళ్ళు కనిపించి పిల్లల మీద అమ్మవారు వచ్చి ఇక్కడ పూజ చేయమని ఆమె అడిగి మరి ఇక్కడ చేయించుకుంటున్నారు. ఒక 23 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులు కోరికలు కూడా అమ్మవారు అయితే నెరవేరుస్తున్నారు. అది కూడా ఒక పువ్వు రూపంలో అయితే మనం కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా జరుగుతాయని కూడా అంటున్నారు. ఇక్కడే కాకుండా బయట నుంచి కూడా చాలా మంది అయితే భక్తులు అయితే వస్తూ ఉంటారు, శుక్రవారం మంగళవారం అని చెప్తున్నారు. ఇంకా అమ్మవారి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా అయితే చేస్తున్నారు, కేక్ కట్ చేసి. ఈ గుడి వచ్చేసి ఇక్కడ వేప చెట్టుకైతే అమ్మవారు అయితే వెలుసున్నారు. అమ్మవారికి ఇప్పుడైతే విగ్రహం లాగా ఏర్పాటు చేసి చక్కగా అలంకారాలు, పూజలు, అభిషేకాలు అయితే కూడా జరుగుతున్నాయి. ఈ గుడి వచ్చేసి తిరుపతిలోని రాజీవ్ గాంధీ కాలనీలో రాఘవేంద్ర నగర్లో అయితే కూడా ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు. నేను కూడా ఇప్పుడైతే కూడా మొక్కుకొని నాకు కూడా నెరవేరుతుందని అమ్మవారు అయితే పువ్వు అయితే ఇచ్చారు. తర్వాత నేను కూడా నమ్మాల్సి వచ్చింది. సో మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ అమ్మవారిని చూసి మీ కోరికలు ఏమన్నా ఉంటే కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి.